మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం. 4వ అధ్యాయము యొక్క సారాంశం అంతా ఏంటంటే 2 విషయాలు చెప్తున్నాడు. మొట్టమొదటిది డాక్ట్రినల్ ట్రూత్, అంటే సుబోధ సంబంధమైనటువంటి వాక్య సత్యం. రెండవది డివోషన్ యాజ్ అ మార్క్ ఆఫ్ లవ్. ట్రూత్ అండ్ లవ్, ట్రూత్ అండ్ లవ్, ఇవి రెండు కూడా ద మార్క్ ఆఫ్ ట్రూ క్రిస్టియానిటీ అంటాడు. మనము వాస్తవమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నామంటానికి 2 అతి ప్రాముఖ్యమైన గుర్తులు ఏంటంటే సత్యమందు నిలిచి ఉంటాం, సత్యవాక్య సంబంధమైనటువంటి ప్రమాణాల్ని మనము వివేచించి గ్రహించి వాటిని చేపట్టుకుంటాం, అందులో నిలిచి ఉంటాం. దిస్ ఈస్ ద ట్రూ మార్క్ ఆఫ్ అ జెన్యూన్ క్రిస్టియానిటీ. అదే ఇక్కడ అంటున్నాడు, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఆత్మ 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 అనే ఆత్మ సంబంధమైన భాష ఈ దినాల్లో బోధల్లో బోధకుల యొక్క మాటల్లో విపరీతంగా వినిపిస్తూ ఉంటది. అయితే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మీకు అర్థమవ్వాలి అంటే ఆ ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు ఏమై ఉన్నాడో అర్థం కావాలి. ద డాక్ట్రిన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ప్రాపర్గా అర్థం చేసుకోకుండా మనం ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వ్యక్తిత్వము, ఇప్పటికీ కొంతమంది పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ దిగింది, పరిశుద్ధాత్మ పోయింది, పరిశుద్ధాత్మ నింపింది అంటే ఈ సంబోధనలో వాళ్ళ అవగాహన ఏంటి? ఆత్మ అంటే వాళ్ళ అవగాహన ఏంటి? ఏదో వస్తువు, ఏదో పదార్థమో. కానీ ఆయన వ్యక్తి. అభిషేక్ వచ్చింది అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? ఆయన వచ్చింది అని అనుకోండి, ఎలా ఉంటుంది? అఫ్ కోర్స్ స్త్రీలను వచ్చింది అంటారు, ది అనేది ఇట్ అని కాదు అర్థం. కానీ ఇట్ అన్నప్పుడు వచ్చింది, పోయింది, దిగింది, నింపింది, ఈ వర్డ్స్ లో మనం ఏం చూస్తున్నామంటే ఆత్మ సంబంధమైనటువంటి అవగాహన లేని వారుగా ఉంటాం. So the erroneous concept of understanding God is entertainment of idolatry అన్నాడు. The erroneous concept of understanding of God అంటే దేవుని గురించినటువంటి the wrong understanding అట, ఒక సరైనది కానటువంటి రాంగ్ అండర్స్టాండింగ్ ఆ వ్యక్తిని ఎక్కడికి తీసుకెళ్తుందంటే అల్టిమేట్ గా విగ్రహారాధనలోకి తీసుకెళ్తుందట. ఈ విగ్రహారాధనలో ఎయిదర్ మీరు అయ్యగారునన్నా విగ్రహంగా చేసుకొని ఆరాధన చేస్తారు, లేకపోతే అహాన్నైనా విగ్రహంగా చేసుకొని ఆరాధన చేస్తారు. దట్స్ అ డేంజర్. వారు స్వ ఆరాధికులన్నా అవుతారు, లేకపోతే వారు వ్యక్తి పూజ చేసే మనుష్య ఆరాధికులన్నా అవుతారు. ఇంకొక వ్యవస్థను చూస్తే వారు డినామినేషన్ ఆరాధికులన్నా అవుతారు, కానీ దేవుని ఆరాధికులు కాలేరు. ఈ కర్మ ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించండి. ఆ విగ్రహారాధన విడిచిపెట్టి వచ్చింది ఈ విగ్రహారాధన చేసుకోవడానిక? ఆత్మతో ఆయన ఆరాధించటము, సత్యముతో ఆయన ఆరాధించటము, ఇలాంటి వారే ఆరాధికులుగా ఉండాలి, అలాంటి ఆరాధికుల కొరకే తండ్రి వెతుకుతున్నాడు, కోరుకుంటున్నాడు అని చెప్పినప్పుడు ప్రభువు సత్యము అనేది రెండవది, మనలో నుండి సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు వచ్చినటువంటి అవగాహన సంబంధమైనటువంటి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది, ఇవి రెండు కూడా ఆరాధనలో మనకు పురుకొల్పుని తీసుకొస్తాయి. అందుకని గుడ్డిగా దేవుని నమ్మొద్దు అంటున్నాడు. వాక్యములో నుంచి మీరు విచారించి తెరచి గ్రహించి బెరయా క్రైస్తవులాగా చూడండి. ఉదయం కూడా అదే చెప్తున్నాను, అక్కడ నిలబడినటువంటి వ్యక్తి ఎంత గొప్పవాడేది కాదు,
పౌలు శేల లాంటి వాళ్ళు సైతం వాక్యం బోధిస్తే బెరయా సంఘస్థులట వారు బోధించిన వాక్యము లేఖనానుసారముగా ఉన్నదా లేదని వారింటికి వెళ్ళి ఏం చేశారట? లేఖనాలను పరిశోధించిరి. దే సర్చ్ ద స్క్రిప్చర్స్. అందుకనే వారు ఘనులైరి. ఘనమైన సాక్ష్యము దేనిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘము గురించి రాయించారంటే, వారికి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి, పెద్ద పెద్ద మీటింగ్ హాల్స్ ఉన్నాయి కాబట్టి, వాళ్ళు పెద్ద పెద్ద క్రూసేడ్లు పెట్టారు కాబట్టి, వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చేశారు కాబట్టి వారు ఘనులైరి అని రాయలా. వారు లేఖనాలను పరిశోధించారు కాబట్టి వారు ఘనులయ్యారు. బీ లైక్ బెరియన్స్. టెస్ట్ ఎవ్రీ స్పిరిట్. సో వాక్య సత్యము. రెండవది, ఒక వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, బోధిస్తున్నటువంటి బోధ కానీ, లేకపోతే ప్రవర్తన శైలి కానీ, వ్యవహార విషయాలు కానీ, ఇవన్నీ అర్థం అవ్వాలంటే మొట్టమొదటి ఏం కావాలంటే స్పిరిచువల్ డిజార్న్మెంట్ కావాలి. సో మొదటి 6 వచనాల యొక్క సారాంశం ఏంటంటే కాల్ టు స్పిరిచువల్ డిజార్న్మెంట్. ఆత్మ సంబంధమైనటువంటి వివేచన కలిగి ఉండాలి అని ఒక గొప్ప పిలుపునిస్తా ఉన్నారు. పసిపిల్లలుగా ఉన్న వారికి వివేచన తెలియదు. ఎవరు ఏం చెప్పినా నమ్ముతారు. వారు ప్రతి ఫ్యాంటసీకి వారు ఏమైపోతారు? పడిపోతారు. వాళ్ళకి చాలా అద్భుతమైన ఫ్యాంటసీ స్టోరీస్ చెప్పండి, ఎంజాయ్ చేస్తూ నమ్ముతారు. ఆహా ఓహా అంటారు. చందమామ రావే అంటే వస్తుంది కావాలనుకుంటారు దగ్గరికి. మనం ఎక్కి అక్కడికి వెళ్తున్నామంటే వెళ్తాం కావాలనుకుంటారు అక్కడికి. ఎవరు ఒక ఫ్యాంటసీ స్టోరీని క్రియేట్ చేసి దాని మీద మన కథలు చెప్తా ఉంటే వాళ్ళు ఎంతో అద్భుతంగా దాన్ని వింటారు, అది నిజమని నమ్ముతారు. కానీ మెచ్యూరిటీకి గుర్తేంటి? పరిపక్వతకు గుర్తేంటి? మనము చిన్నపిల్లలము కాక ఇప్పుడు ఎదిగిన వారము అంటానికి గుర్తేంటంటే మనము వివేచిస్తాం. వివేచన జ్ఞానం ఉంటుంది. కొన్నిసార్లు అది లేకుండా నమ్మితే మనం ఏమంటారు సార్, ఎట్లా నమ్మారు వీళ్ళని అంటారు. ఎలా నమ్మారు వీళ్ళని? బుద్ధి ఉండక్కర్లా? అని చెప్తుంటే నమ్మేటిమేనా? ఆలోచన లేదా నీకు? డిసర్న్మెంట్ లేదా? వివేచించలేవా? గ్రహింపు లేదా అని ఎదిగిన వాళ్ళని, పెద్దవాళ్ళని ప్రశ్నిస్తాం. కొన్నిసార్లు హెచ్చరించి గద్దిస్తాం. ఎందుకంటే it is an expectation of maturity. Not only the mark, but it is a demand. ఎదిగినటువంటి వారి నుండి ఈ విధమైనటువంటి వివేచన సంబంధమైనటువంటి జ్ఞానం అనేది కేవలం ఒక గుర్తుగా చూడటమే కాదు, అది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి డిమాండ్గా ఉంది. ఆత్మీయంగా జాగ్రత్త. మ్యూజిక్ బాగుందని పాటలని పాడబాకండి. అందులో డాక్టర్ ఉందా లేదో చూడండి. వాక్యానుసారమైనటువంటి, లేఖనానుసారమైనటువంటి భావము దాంట్లో ఉందా లేదా అనేది మొట్టమొదటిగా మనం చూడాలి. నాలుగు అద్భుతమైన పదాలను ఇడిదిప్పి దాన్ని ఒక చక్కని రాగం కట్టేసి దాన్ని పాడేస్తే దాన్ని ఓ అని పాడుకోకూడదు. మనం ఎవరికి విరోధులం కాదు, అలాగని చెప్పేసి ఎవరికి ఫ్యాన్స్ కాదు మనం. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. సియోను సంఘము కానీ, ప్రత్యేకంగా అభిషేకాలు కానీ ఎవరికి విరోధి కాదు, అలాగని చెప్పేసి ఎవరికి ఫ్యాన్స్ కాదు. దేవుని మహిమపరిచి దేవుని వాక్యానుసారం ఎక్కడ ఉన్నా కానీ దాన్ని మనం ఎంకరేజ్ చేస్తాము, దాన్ని ఆస్వాదిస్తాము, దాన్ని ప్రమోట్ చేస్తాం కూడా. ఆరాధన అంటే సింపుల్ టాలెంట్ కాదు. టాలెంట్కి మించి ఇంకా ఉన్నతమైనది లైఫ్. కొన్నిసార్లు మీకు తెలియదు, మాకు ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి, వాళ్ళ జీవితాలు కూడా మాకు తెలుసు కాబట్టి, ఆ పాట ఎంత బాగున్నా, ఆ వర్తమానం ఎంత అద్భుతంగా ఉన్నా, వాళ్ళు ఎంత సోఫిస్టికేటెడ్ గా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నా వద్దు అని చెప్తాం. మీకు తెలీదా సంగతి? ఎందుకంటే హియర్ ప్లేస్ డిసర్న్మెంట్. డిసర్న్మెంట్ అనేది చాలా 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 ప్రాముఖ్యమైనది. ప్రతి తీయని మాటలు అవి థియలాజికల్ గా రైట్ కాదు. ప్రతి అద్భుతంగా మాట్లాడేటువంటి మాటలు ఆత్మ సంబంధమైనవి కాకపోవచ్చు. ఎంతో ఎలక్వెంట్ గా వచ్చినటువంటి ఆ యొక్క వొకాబులరీ అనేది అది సుబోధ సంబంధమైనటువంటి కాకపోవచ్చు.
మనుషులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏ స్పిరిట్ తో మాట్లాడుతున్నారో ఆత్మ సంబంధి అయిన వారికి, ఆత్మ చేత నడిపించే వారికి ఈజీగా అర్థమైపోతుంది. అన్లెస్ మనలో ఏదన్నా గనక దురాశ గాని లేకపోతే సెల్ఫ్ గాని పనిచేస్తూ ఉంటే తెలియదు. క్లియర్ అర్థమవుతుంది. కొంతమంది వచ్చి మనుషులు పొగిడేస్తూ ఉంటారు, మనకి వెంటనే అర్థమైపోతుంది దేర్ ఇస్ సమ్ రాంగ్ స్పిరిట్ వర్కింగ్ ఇన్ దిస్, రాంగ్ మోటివ్స్ ఇక్కడ పనిచేస్తా ఉన్నాయి. వెంటనే ఎలా రావాలి లోపల నుంచి? ఒకసారి స్వామి అని చెప్పాడు, ఒక గొప్ప సేవకుడట సోకాల్డ్ ఆ ఏరియాలో, అక్కడికి వచ్చి వాళ్ళ చర్చిలో వాక్యం చెప్తుంటే ఒక 60 సంవత్సరాల మామ లేచి నిలబడి, అయ్యా మీరు చెప్పే వాక్యము వాక్యానుసారంగా లేదు అని డైరెక్ట్ గా సర్వీస్ లో లేచి చెప్పిందంట. స్టన్, మొత్తం సర్వీస్ అంతా స్టండ్. మీరు చెప్పే బోధ వాక్యానుసారంగా లేదు. ఆమెకి చదువు రాదు, థియలాజికల్ డిగ్రీస్ లేవు, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ లేవు, ఈవెన్ వాక్యమును కూడా ఆమె ఒక 100 సార్లు చదివినటువంటి బిబ్లికల్ స్కాలర్ కూడా కాదు. నేను అనుకుంటాను ఆమెకేముందంటే స్పిరిచువల్ డిసర్న్మెంట్ ఉంది, ట్రూత్ ని అర్థం చేసుకోగలిగినటువంటి గ్రహింపు ఉంది. తన ప్రభువును ఆమె ఎరుగును కనుక ఆయన క్యారెక్టర్ ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి లేఖనాల్లో నుంచి దానికి వ్యతిరేకమైన ఒక పదం తగలగానే ఎక్కడో కిస్కమని గుచ్చుకుంటుంది. దానికి కాంట్రరీగా ఏదన్నా ఒక మాట తగలగానే కంట్లో నలుసు పడినట్టు అనిపిస్తుంది. ప్రసంగంలో కూడా వాక్యం బోధిస్తా ఉన్నప్పుడు దేవుని వాక్య సరళతకు ఒక మాట అటు కానీ ఒక మాట ఇటు కానీ వాక్య సత్యానికి ఎక్కడ చిన్న ట్విస్ట్ చేసి ఏదన్నా మాట్లాడటానికి, మనుషులు సంతోష పెట్టడానికి కావచ్చు, మనుషులు ప్రమోట్ చేసుకోవడానికి కావచ్చు, లేకపోతే సందర్భాన్ని రక్తి కట్టించడానికి కావచ్చు, వాక్య పరిమితులు దాటి ఒక అడుగు అటేస్తే కంట్లో నడిచిపడినట్టుగా అనిపిస్తుంది. చక్కగా మంచి టేస్టీ బిర్యానీ తింటుంటే పంటి కింద రాయబడినట్టు అనిపిస్తుంది. అలా అనిపించాలి. దాట్ ఈస్ డిసర్న్మెంట్. అంతా అయిపోయిన తర్వాత నిండా మునిగిన తర్వాత అయ్యో నేను ఇట్లా అనుకోలేదు అనకూడదట. దానికి ఒక బ్యూటిఫుల్ బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తాడు ఇక్కడ. అదేంటంటే యేసు శరీరధారి వచ్చునని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. సింపుల్. పరిశుద్ధాత్మ దేవుడు చేసినటువంటి అతి ఉన్నతమైనటువంటి పరిచర్య ఏంటంటే హీ ఎగ్జాల్ట్స్ క్రైస్ట్. చెప్పనండి, హీ ఎగ్జాల్ట్స్ క్రైస్ట్. ఎగ్జాల్ట్ అంటే క్రీస్తును ఆయన మహింపరుస్తూ ఉంటాడు. లేఖనాల్లో నుంచి ఇదిగో భక్తుల జీవితాల్లో ఆయన చేసిన పని ఏంటి? విశ్వాసుల జీవితాల్లో యేసు క్రీస్తు ప్రభు యొక్క సారూప్యతలోనికి ఆయన మనల్ని తీసుకొస్తున్నాడు. So the work of the Holy Spirit in every believer's life is transforming us into the image, likeness of Jesus Christ. లేఖనాల్లో ఆయన చేసే పని ఏంటి? లేఖనాల్లో ఉన్నటువంటి క్రీస్తును మనకు ఎత్తి చూపించటం. ఆరాధనలో ఆయన చేసే పని ఏంటి? క్రీస్తును ఆయన ఘనపరచటం. పరిచర్యలో ఆయన చేసే పని ఏంటి? క్రీస్తును ప్రకటించటం. ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఏంటి అంటే క్రీస్తు 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 క్రైస్ట్ సెంటర్డ్. ఈ ఒక్కదాన్ని గట్టిగా పట్టుకోండి, మీరు తొలగిపోమంటున్నాడు. ఎక్కడైతే క్రీస్తు మహిమపరచబడదో, ఎక్కడైతే లేఖనంలో క్రీస్తు ప్రభు ఎగ్జాల్టేషన్ అనేది జరగదో, ఎక్కడైతే క్రీస్తు ప్రభువును గురించినటువంటి ఆ క్రీస్తు ఆధారితమైన క్రీస్తు కేంద్రితమైనటువంటి కుటుంబాలు కానీ, సంఘము కానీ, పరిచర్య కానీ, లేకపోతే వర్తమానాలు కానీ మనకు వినపడవో జాగ్రత్త, అలారం మోగాలన్నాడు. మొత్తాన్ని ఒక దగ్గర తీసుకొచ్చి ఒక మాటలో చెప్పినట్టు అనిపించింది. అది పరిశుద్ధాత్మదేవుని పని అంటే ఆ విశ్వాసుల జీవితంలో క్రీస్తు రూపంలో తీసుకురావడమే. పరిశుద్ధాత్మదేవుని పని ఏంటి? లేఖనాల్లో క్రీస్తును మనకు చూపించటమే, ఆయన బోధించడం మనకు నేర్పించటము, జ్ఞాపకం చేయటము, లేఖనములో క్రీస్తును మనకు చూపించటం. పరిచర్యలో పరిశుద్ధాత్మదేవుని పని ఏంటి? క్రీస్తును ప్రకటించటం. సో మనము పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పని, ఆయన ఏమైనా మొత్తాన్ని కూడా వన్ వర్డ్ నక్షల్లో చెప్పినట్లయితే ఏమది?
Christ-centered. That which is Christ-centered and that is Christ-focused is from the Spirit of God. కొంతమంది యేసుక్రీస్తు దేవుడు కాదు అని నోటితో చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళ ఆరాధనలో, వాళ్ళ పరిచయలో, వాళ్ళ డాక్ట్రినల్ విశ్వాస ప్రమాణాల్లో మనం చూస్తా ఉన్నట్లయితే ఎక్కడో తేడా కనిపిస్తూ ఉంటుంది. వెంటనే అర్థమైపోవాలి. సో కాబట్టి మనము ప్రతి వాటిని గుడ్డిగా నమ్మకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 7వ వచనం నుండి మనం గనక చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు 12వ వచనం వరకు అంటే ద డివైన్ నేచర్ ఆఫ్ లవ్. సో మొదటి 6 వచనాల్లో మనం ఏం చూస్తాము? ట్రూత్ చూస్తున్నాం. ట్రూత్ తెలుసుకోండి, వివేచన కలిగి ఉండండి, ప్రతిదాన్ని కూడా గుడ్డిగా నమ్మొద్దు. మనము దేవుని సంబంధులమని దీన్ని బట్టే అర్థమవుతుంది. మీరు సత్య సంబంధులు అయి ఉన్నారు అని దీన్ని బట్టే అర్థమవుతుంది. ప్రియులారా, మనం ఒకరినొకరు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించి ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట మనం చూస్తున్నాం. దేవుని ఎరిగిన వాడు ఎవరండి? అకార్డింగ్ టు దిస్ వర్స్, ఈ వచనాన్ని బట్టి దేవుణ్ణి ఎరిగిన వాడెవరు? ఈయన దేవుని బాగా ఎరిగిన వాడండి. హీ నోస్ గాడ్ బెటర్ అని ఎవరి గురించి మనం చెప్పాలి? అకార్డింగ్ టు దిస్ వర్స్, ఈయన 10 డిగ్రీలు చేశాడండి, కాబట్టి ఈయన బాగా దేవుని ఎరిగిన వాడు. నాట్ నెసెసరీలీ. ఈయన 100 సంఘాలు కట్టాడండి, ఈయన బాగా దేవుని ఎరిగిన వాడు. నాట్ నెసెసరీలీ. ఈయన ప్రపంచ సువార్థికుడు అండి, ఈయన తిరగనటువంటి దేశం లేదు, కాబట్టి ఈయన బాగా దేవుని ఎరిగిన వాడు. నాట్ నెసెసరీలీ. ఈయన 100 మంది సేవకుల్ని తర్ఫీదు చేశాడండి. నాట్ నెసెసరీలీ. బట్ అకార్డింగ్ టు దిస్ వర్స్, దేవుని ఎరిగిన వారు ఎవరంటే ప్రేమించేవాడట. తన పొరుగు వారిని ప్రేమించేవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుని పోలికలో సృష్టించబడినటువంటి తన యొక్క సహోదరుని ప్రేమించేవాడట, దేవుని ఎరిగిన వాడట. ఇందుని బట్టి దేవుని ఎరిగిన వాడెవడో మనము చెప్పవచ్చు అంటున్నాడు. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. అగైన్ యోహాను భక్తుల యొక్క స్టైల్ ఆఫ్ రైటింగ్, స్టైల్ ఆఫ్ ప్రీచింగ్ ఇదే. ఆయన చెప్పిందే చెప్తాడు, ఇంకొక విధంగా చెప్తాడు, మళ్ళీ మళ్ళీ చెప్తుంటాడు, అదే చెప్తుంటాడు. అందుకని మొదటి యోహాను పత్రిక ధ్యానిస్తూ మనం చాప్టర్ బై చాప్టర్ వెళ్తా ఉంటే, అరే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, అంతకు ముందు ఆల్రెడీ రిపీట్ అయినాయి కదా, ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాడేంటి? మళ్ళీ చెప్తాడు. ఎందుకంటే ఆయన ప్రతిసారి పత్రికలో సంఘంలోని విశ్వాసులు ఏమని పిలిచాడు చెప్పండి? చిన్నపిల్లలారా అని పిలుస్తున్నప్పుడు చిన్నపిల్లలకి ఏం చెప్తాం? బేసిక్స్ చెప్తాం. ఎన్నిసార్లు చెప్తాం? మళ్ళీ చెప్తాం. చెప్పినయే చెప్తాం. We repeat it, daily we repeat it, because those things are the foundational. That's the primary truths of a primary learning child. అందుకనే ప్రైమరీ స్కూలింగ్ అనేది ఏంటట? ప్రైమ్ స్కూలింగ్ అట. ఆ ఏజ్ లో కనుక వాడి కనుక మంచి ఫౌండేషన్ పడిందా, he will be like a rocket. అక్కడ కనుక ఒక ఫౌండేషన్ కనుక ప్రైమరీ స్టడీలో పడకపోతే ఆడు పోస్ట్ డాక్టర్కి వెళ్ళినా కానీ స్ట్రగుల్ ఉంటుంది. అందుకని ఇక్కడ ప్రాథమికమైనటువంటి మూలమైనటువంటి సత్యాలను మరలా రిపీట్ చేస్తున్నాడు, మరలా చెప్తున్నాడు. మనం ప్రేమించము. ఏంటయ్యాను ఈ అధ్యాయం అంతా చెప్పింది? ఏం లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు, మనం వెలుగులో నడిస్తే దేవునితో సహవాసం కలిగి ఉంటామంటున్నాడు. దేవునితో సహవాసం కలిగిన వారుగా మనం ఉంటే ఒకరితో ఒకరు సహవాసం బిల్డ్ అవుతుంది అన్నాడు. ఒకరితో ఒకరి సహవాసం మనకు బిల్డ్ అయితే మనం పరిశుద్ధంగా జీవిస్తాం, పాపాలు ఒప్పుకుంటాము, మనం వెలుగులో నడుస్తామని చెప్పాడు. మనం ఈ సహవాసంలో గ్రో అవుతా ఉంటే ఒకరినొకరు ప్రేమించుకోకుండా ఉండలేమంటున్నాడు.
ఒకరినొకరు క్షమించుకోకుండా ఉండలేమంటున్నాడు. తద్వారా లోకం అది చూస్తుంది దేవుని ప్రేమను. ప్రేమ క్రియల్లో కనపడాలంటే మనం ఇతరులను ప్రేమించాలట. ప్రేమ పలుకులు పలికితే సరిపోదట. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపాను. 7వ వచనము 8వ వచనంలో ఆయన ఏం చెప్పాడంటే హూ గాడ్ ఈజ్ అనేది చెప్తున్నాడు. హూ గాడ్ ఈజ్, ఎవరైనా చెప్పండి, ఎవరైనా ప్రేమాస్వరూపి. కొంతమంది ఎంత స్కిల్ఫుల్ గా ఉంటారంటే 40 డిగ్రీల హాట్ సమ్మర్ లో కూడా హాయిగా నిద్రపోతున్నారండి. నాకు అర్థం కావట్లే ఇంకా అది. ఒకవైపు ఇంకా అన్న ఎప్పుడు ఆపేస్తాడా అన్నట్టుగా ఉంటే వాతావరణం, మరి కొంతమంది హాయిగా నిద్రపోతున్నారు. ఎలా సాధ్యం అవుతుంది? జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధిలో అటెంటివ్ గా వాక్యం వినాలి. జాగ్రత్తగా వినండి. 7-8 వచనాల్లో దేవుడు ఏమై ఉన్నాడు? హూ గాడ్ ఈజ్, ఎవరైనా దేవుడు ప్రేమాస్వరూపి. ఎంత చక్కగా చెప్పాడండి. అరటికాయ వలిసి నోట్లో పెట్టినట్టుగా అంటారు కదా, అంత ప్లెయిన్ లాంగ్వేజ్ లో ఇక్కడ ఈయన మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి. గాడ్ ఈజ్ లవ్ అన్నప్పుడు దాని అర్థము లవ్ ఈజ్ గాడ్ అని కాదు. ఎలిఫెంట్ ఈజ్ గ్రే అంటే గ్రే ఈజ్ ఎలిఫెంట్ అంటామా? చెప్పండి. సో దేవుడు ప్రేమాస్వరూపి అన్నప్పుడు ప్రేమను దేవుడు ఆరాధించమని కాదు. రెండవది, దేవుడు ప్రేమాస్వరూపి అన్నప్పుడు దేవునిలో ప్రేమ ఉంది అనేది కాదు. నో, దేవునిలో ప్రేమ ఉంది, నో, దట్స్ రాంగ్. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. బైబిల్లో దేవుని వాక్యం ఉంది. ఈజ్ ఇట్ రైట్ సెంటెన్స్ ఆర్ రాంగ్ సెంటెన్స్? బైబిల్ కంటైన్స్ గాడ్స్ వర్డ్. ఈజ్ ఇట్ రైట్ సెంటెన్స్ ఆర్ రాంగ్ సెంటెన్స్? చెప్పండి. బైబిల్ కంటైన్స్ గాడ్స్ వర్డ్. చేయొద్దండి, ఇనానిమస్ గా ఓట్లేయాలి. రేపేనా లెక్కింపు? బైబిల్ కంటైన్స్ గాడ్స్ వర్డ్ అనే వాళ్ళు చేయొద్దండి. చేతులు లేని వాళ్ళే ఎత్తకూడదు. రెండింటి ఏదో దానికి ఎత్తాలి. ఇది రైట్ స్టేట్మెంట్ అనే వాళ్ళు చేయొద్దండి. రాంగ్ స్టేట్మెంట్ అనే వాళ్ళు చేతులు దించండి. చేతులు దించిన వాళ్ళందరూ రాంగ్ స్టేట్మెంట్ అనేవాళ్ళే. ఇప్పుడు చేతులు దించిన వాళ్ళు సేఫ్, మీరు దించండి. చేతులు దించకుండా ఉన్న వాళ్ళు చెప్పండి ఎందుకు రాంగ్ స్టేట్మెంట్స్. వాళ్ళు రైట్ స్టేట్మెంట్ చెప్పి వాళ్ళు సేఫ్ స్టేట్లోకి వెళ్ళారు. ఇప్పుడు రాంగ్ స్టేట్మెంట్ అన్న వాళ్ళు వై ఇట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్? బైబుల్ కంటైన్స్ గాడ్స్ వర్డ్ అనేది ఎందుకు రాంగ్ స్టేట్మెంట్? బైబుల్లో దేవుని వాక్యం ఉంది అంటే బైబుల్లో దేవుని వాక్యంతో పాటు ఇంకోటి ఏదో ఉంది అని చెప్పినట్టుగా ఇంప్లిసిట్ గా. బైబిల్ కంటైన్స్ గాడ్స్ వర్డ్ ఇస్ అ రాంగ్ స్టేట్మెంట్. బైబిల్ ఇట్ సెల్ఫ్ ఈస్ గాడ్స్ వర్డ్, నథింగ్ బట్ గాడ్స్ వర్డ్. ఇట్ డజంట్ కంటైన్. అర్థమవుతుందా? బైబిల్లో దేవుని వాక్యం లేదు, బైబిలే దేవుని వాక్యము. దేవునిలో ప్రేమ లేదు, దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. మనిషి గురించి వచ్చేసరికి జాగ్రత్త వినండి. మనిషిలో ప్రేమ ఉంది, మనిషి ప్రేమ స్వరూపి కాదు. So when you talk about absolutes of perfection, you should not use as if it contains. No. God is love. That's it. God is holy. God is gracious. Absolute perfections అవి. దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమ అయి ఉన్నాడు. 2 సార్లు రాస్తాడు ఇదే వచనంలో. 16వ వచనంలో ఉన్నాడు దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. లాంగ్వేజ్ లో కొన్ని లిమిటేషన్స్ కనపడవచ్చు, బట్ ఇంగ్లీష్ లో గాడ్ ఈజ్ లవ్. దట్స్ ఇట్. గాడ్ ఈజ్ లవ్. అర్థమైందా? ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ఇదేంటి అన్నాం అనుకోండి,
ఈ పదార్థం ఏంటి అని అనుకోండి, ఏం చెప్తారు? పదార్థం ఏంటంటే మైకా. ఈ పదార్థం ఏంటి అని అనుకోండి, ఏం చెప్తారు? పదార్థం ఐరన్ అని చెప్తారు. ఇది ఇనుము అని చెప్తాం. ఒకవేళ కనుక దీంట్లో ఇత్తడి, ఇనుము, రాగి అన్ని కలిపినటువంటి పంచలోహ పదార్థం అనుకోండి, ఈ పదార్థం ఏంటి అని అనుకోండి, ఏం చెప్తారు? ఇందులో ఇనుము ఉంది అంటారు, ఇందులో రాగి ఉంది అంటారు. అర్థమవుతుందా? మట్టిని చేస్తారు, బంగారం గనుల్లోకి వెళ్ళి దాన్ని తవ్వుతుంటే మనం అడిగి అనుకోండి, ఎందుకు అంత టన్నులు మట్టిని చేస్తున్నావు దీంట్లోంచి అంటే ఏమంటారు వాళ్ళు? ఇందులో బంగారం ఉంది అంటారు. ఆ బంగారం అంతా శుద్ధి చేసిన తర్వాత 24 క్యారెట్స్ గోల్డ్ లాగా తీసుకొచ్చిన తర్వాత ఇది ఏంటంటే ఇందులో బంగారం ఉందని ఎవడండు, ఇది బంగారం అంటాడు. ఆ పాయింట్ మీకు అర్థమవుతుందా? ఇందులో బంగారం ఉంది అంటే అర్థం ఏంటి? ఇంకా దీన్ని ఇంకా రిఫైన్ చేయాలి, ఇంకా శుద్ధి చేయాలి, ఇంకా దాన్ని దాంట్లో ఉన్నవి తీసేయాలి. ఇది బంగారం అంటే అర్థం ఏంటి? బంగారం తప్ప ఇంకది ఏది కాదు అని అర్థం. ఇది బంగారం, ఇది తప్ప ఇంకేమీ లేదు. ఇట్స్ గోల్డ్. దేవుని వాక్యం. దేవుడు ప్రేమ స్వరూపి. గాడ్ ఈజ్ లవ్. ఇప్పుడు రెండవది, దేవుడు ఏం చేస్తాడో చెప్తున్నాడు. మొట్టమొదటి దేవుడు ఏమై ఉన్నాడో చెప్పాడు. రెండవది, ఆ ప్రేమ అయ్యున్న దేవుడు ఏం చేశాడంట? 9వ వచనము, మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. వావ్, లవ్ ఇన్ యాక్షన్. దేవుడు ప్రేమ అయ్యున్నాడు కాబట్టి ఆ ప్రేమ అయ్యున్న దేవుడు ఏం చేస్తాడంటే తన అద్వితీయ కుమారుని, పత్రికలో అద్వితీయ కుమారుని అన్నమాట ఓన్లీ వన్స్ ఎట్ దిస్ ప్లేస్, ఇంకెక్కడ కనపడదు మనకి. ద ఓన్లీ బిగాటెన్ సన్. యోహాను సువార్త 3:16 చెప్పినటువంటి ద ఓన్లీ బిగాటెన్ సన్ అన్నమాట యోహాను మరలా ఇక్కడ రాస్తున్నాడు, తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ప్రేమ ప్రత్యక్షపరచబడును. దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఆయన తన కుమారుని ఇచ్చెను. హి గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. ప్రేమలో ఉన్నటువంటి అతి ఉన్నతమైనటువంటి క్వాలిటీ ఏంటంటే ఇవ్వడం. ప్రేమ అనేది ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తామంటే బై గివింగ్. ఇవ్వడం అనేది ద హైయెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. ఎందుకు అంటే 2 ప్రాముఖ్యమైన కారణాలను బట్టి ఆయన ఈ లోకంలోనికి రావటం మనం చూస్తాం. ఏంటయ్యా అంటే మొట్టమొదటిగా మన కొరకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకు వచ్చాడట. తను 10వ వచనం చదవండి. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపెను. ప్రాయశ్చిత్తము, ప్రొపీషియేషన్ అన్న మాటకు అర్థం ఏంటంటే సాటిస్ఫైయింగ్ ద డిమాండ్స్ ఆఫ్ గాడ్స్ రాత్. దేవుడు మన పట్ల కలిగినటువంటి ఆ ఎనిమిటీ, శత్రుత్వము, లేకపోతే మన వైపు నుంచి ఆలోచిద్దాం, మనము దేవునితో కలిగినటువంటి శత్రుత్వమును, మనము నెరవేర్చినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ న్యాయ విధులు, దాని వలన వచ్చినటువంటి పర్యవసానము, దేవుని యొక్క ఉగ్రత, వీటన్నిటినీ కూడా ఆయన ఏం చేశాడంటే మన పక్షముగా సాటిస్ఫై చేశాడు. ఫుల్ఫిల్లింగ్, సాటిస్ఫైయింగ్ ద హోలీ డిమాండ్స్ ఆఫ్ గాడ్ ఆన్ అవర్ బిహాఫ్. ప్రాయశ్చిత్తము. ప్రాయశ్చిత్తము. ప్రాయశ్చిత్తం ఎప్పుడు చేస్తారు చెప్పండి? ప్రాయశ్చిత్తం ఎప్పుడు చేస్తారు? లోకంలో జస్ట్ ఆలోచించండి. ప్రాయశ్చిత్తం ఎప్పుడు చేస్తారు? పాపము జనరల్ వర్డ్ అది. దోషం జరిగినప్పుడు ఒక ఆయన మెట్లు కడిగాడు కదా, లేదా ఇంకొక చోట వెళ్ళి యజ్ఞాలు యాగాలు చేస్తారు కదా, లేకపోతే రక్తం చల్లుతారు కదా.
మొత్తం దీన్ని శుద్ధి చేయాలి, ప్రక్షాళన చేయాలి, ప్రాయశ్చిత్తం చేయాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కాన్సెప్ట్? ఒక దోషం అనేది జరిగినప్పుడు దేవుని యొక్క గుణ లక్షణాలకి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఒక దోషం జరిగినప్పుడు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దేవుని యొక్క పరిశుద్ధత భంగపరచబడినప్పుడు ఏం చేస్తామండి? ప్రాయశ్చిత్తము, ప్రక్షాళన చేస్తాం. మన పాపమట దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క గుణ లక్షణాలను, దైవికమైనటువంటి క్యారెక్టర్ని ఏం చేస్తుందంటే భంగపరిచింది. మన పక్షముగా మన కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయనే దిగి రావాల్సి వచ్చింది. అందుకనే ఈ ప్రాయశ్చిత్తము ఎడ్లను, కోడలను, మేకలను బలించి ఆ రక్తాన్ని ఇట్లా ప్రోక్షించి నేను ప్రాయశ్చిత్తం చేశానంటే సరిపోదు. ఈ ప్రాయశ్చిత్తము ఆవు యొక్క మూత్రాన్ని తీసుకొచ్చి చల్లేసి నేను ప్రాయశ్చిత్తం చేశానంటే సరిపోదట. ఈ ప్రాయశ్చిత్తము అనేది నీళ్లతో కడిగితేనో, లేకపోతే మానవుడు శుద్ధీకరణ సంబంధమైనటువంటి పనులు చేస్తేనో, యజ్ఞ యాగాదులు చేస్తేనో పోయే ప్రక్షాళన కాదు, ప్రాయశ్చిత్తము కాదు ఇది. అందుకనే ఆయనే మన కొరకు ప్రాయశ్చిత్తం అవడానికి దేవుడు తన కుమారుని పంపించాడు. దీనేమనంటే ఇందులో ప్రేమ ఉందంటున్నాడు. ఇన్ దిస్ ఈజ్ లవ్ అన్నాడు ఒక వర్షంలో. ఇంకొక వర్షం అంటే దిస్ ఈజ్ ట్రూ లవ్ అన్నాడు. నిజమైనటువంటి ప్రేమ ఎలా కనిపించిందట? ఎలా బయలుపరచబడిందట? ఇవ్వడంలో, బలిగా, దానముగా, బలియాగముగా చేయబడటంలో. బలిని తీసుకునేది కాదు ప్రేమ, అది ధర్మశాస్త్రం. పే ఫర్ ఇట్, డూ ఇట్, యువర్ పెనాల్టీ. లవ్ బలి అయిపోయేది ప్రేమ, బలిని కోరేది కాదు. అందుకే నేను బలిని కోరువాడును కాదు అన్నాడు ఆయన. ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తం. రెండవది కనుక మనం చూసినట్లయితే ఎందుకు ఆయన ఈ లోకానికి లేకపోతే రావాల్సి వచ్చిందంటే దట్ వీ మైట్ లివ్ త్రూ హిమ్. మనం ఆయన ద్వారా, చెప్పండి 9వ వచనంలో, జీవించినట్లు ఈ ప్రాయశ్చిత్తము ద్వారా ఆయన మనకేం చేశాడంటే మనల్ని జీవింపచేశాడు. మనం బలి అయిపోవాల్సింది, మనము ఆ నిత్య నరక అగ్నిగుండం పాలైపోవాల్సింది. కానీ మన పక్షముగా ఆయన బలి అవుట ద్వారా మనకేమిచ్చిందంటే లైఫ్. హిస్ డెత్ బ్రాట్ లైఫ్, హిస్ సాక్రిఫైస్ బ్రాట్ పీస్, హిస్ ప్రొపిషియేషన్ బ్రాట్ us పీస్, రికన్సిలేషన్, లైఫ్. మనం ఆయన ద్వారా జీవించినట్లుగా, రెండవది మనం చూసినట్లయితే ఆయన మనకు ప్రాయశ్చిత్తం అగుటకు దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపెను. ఇందులో, చెప్పండి, ఇందులో ప్రేమ ఉన్నది. సో 11వ వచనం చదువుకొని మనం ఈరోజు ముగించుకుందాం. ప్రియులారా, దేవుడు మనం ఇలాగూ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాము. వావ్, ఎంత బ్యూటిఫుల్ సెట్టింగ్ ని బిల్డ్ చేసిన తర్వాత, ఎంత అద్భుతమైనటువంటి కాంటెక్స్ట్ ని సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కమాండ్ ఇస్తున్నాడు, ఒక ట్రూత్ ని మనకు బయలుపరుస్తున్నాడు. దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించి ఆయన తన కుమారుణ్ణే మన కొరకు బలిగా అర్పించి ఆయన్ని మన కొరకు శిలువ మీద ఆయన నలగొట్టగా దేవుడు ప్రేమాస్వరూపి ఉన్నాడు. ఆ దేవుణ్ణి ఎరిగిన వాడు ఎవడంటే, ఆ ప్రేమను అనుభవించిన వాడు ఎవడంటే ఇతరులను ప్రేమించిన వాడే అంటున్నాడు. నువ్వు ఇతరులను ప్రేమించకుండా నేను దేవుని ఎరిగి ఉన్నానని చెప్తే అది అబద్ధమే. దేవుని గురించి ఎంత జ్ఞానం నీకుంది అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. బైబిల్లో వచనాలు ఎంత తెలుసు అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ఈ యొక్క సెలబ్రల్ గా, అంటే మన మానసికంగా, ఇంటలెక్చువల్ గా ఎంతగా నువ్వు దేవుని గురించి ఎరుగుదువు అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ద రియల్ నోయింగ్ ఆఫ్ గాడ్ ఈస్ నోయింగ్ హిస్ లవ్ అండ్ డెమాన్స్ట్రేటింగ్ దట్ లవ్. ఫ్యామిలీస్ లో ఈ ప్రేమ ఈరోజు కనిపిస్తుందా మనకి? సంఘాల్లో ఈ ప్రేమ కనిపిస్తా ఉందా? సహోదరుల మధ్య ఈ ప్రేమ కనిపిస్తా ఉందా? మనము దేవుని ప్రేమించటమని కాదు, ఆయనే మొదట మనలను ప్రేమించి. ఇప్పుడు మీరు చెప్పండి,
ఏ ప్రేమ శ్రేష్టమైనది? ప్రేమించే ప్రేమ లేకపోతే మొదట ప్రేమించే ప్రేమ? ఇక కూర్చున్న వాళ్ళు చాలా మంది చెప్పొచ్చు, నేను కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాననేవాళ్ళు. మేబీ రైట్ కూడా అవి ఉండొచ్చు. కానీ మనము దేవుని నిజంగా ప్రేమిస్తున్నామంటాను గుర్తు ఏంటో తెలుసా? మనల్ని ప్రేమించిన వాళ్ళని కూడా మనం ప్రేమిస్తాం. వాళ్ళు మనల్ని ప్రేమించకపోయినా మనం ప్రేమిస్తాం. ప్రేమించడం అంటే ఏంటి? ఇప్పుడు మీరు చెప్పండి. ప్రేమించడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి పడట్లేదు అనుకుందాం వీళ్ళిద్దరికి పడట్లా. కానీ 2-3 నెలల నుంచి అభిషేక్ అన్న మొదటి యోహాను పత్రిక చెప్తున్నాడు, ఒకటే మాట, రెండో మాట లేదు. ఏ రోజు ఆరాధనకు వచ్చినా ఒకటే మాట, ఏంటి? ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించి. దేవుడు ప్రేమ అయినాడు, మనం ప్రేమించి. దేవుడు ప్రేమ అయినాడు, మనం ప్రేమించాలి. ఒక సహోదరి ఒక కంక్లూషన్కి వచ్చేసింది, సరే ప్రేమిస్తా. ప్రేమించడం అంటే ఏంటంటే ద్వేషించను. జాగ్రత్తండి, ప్రేమించడం అంటే ఏంటి? నేను ద్వేషించను, ఆమె గురించి చెడ్డగా ఎవరి దగ్గర మాట్లాడను, ఆమెను అసలు నేను పట్టించుకోనండి. ఎందుకు వచ్చింది గొడవ? వైరం లేదు, మా మధ్య వైరం లేదు, మేము ఇంకా పోట్లాడుకోము, మేము కొట్టుకోము, అలాగని చెప్పేసి మౌనంగా ఉంటాం, మాట్లాడుకుని ఉంటాం. పీస్. అది ప్రేమించటమా? నేను మాట్లాడేంత సెన్స్ వైరం లేదు, జస్ట్ సైలెంట్గా ఉంటా అంతే. ఆ పలకరిస్తే ఎలా ఉన్నారు సిస్టర్ అంటే, బాగున్నాను సిస్టర్, మీరు బాగున్నారా కదా. ఆ గురించి నేను నెగిటివ్ ఎక్కడ మాట్లాడను, నాకు చేసిన ఎక్కడ చెప్పను. తర్వాత వైరం లేదు, పోట్లాటం లేదు, ఏమీ లేదు, జస్ట్ కీప్ క్వైట్, సైలెంట్గా ఉంటాను. ఎందుకమ్మా అంటే ప్రేమిస్తున్నాను కాబట్టి. చాలా మంది ఈ పద్ధతిని ఎంచుకుంటారు, ఇది ప్రేమించడం అనుకుంటారు, దీన్ని క్షమించడం అనుకుంటారు. హర్ట్ని మనము ఓవర్కమ్ చేయడం అంటే దాన్ని నేను చెప్పాను కదన్నా, ఏంటి? పుట్ ఇట్ ఇన్ ద కార్పెట్. ఫర్గెటింగ్ అంటే ఆ మిజరీకి, ఆ మెమరీకి సంబంధించిన కాన్సిక్వెన్స్ లో బ్రతకకుండా ఉండటమేనట. ఇక్కడెప్పుడు మర్చిపోము, జ్ఞాపకాలు ఎప్పుడు ఉంటాయి, కానీ ఆ జ్ఞాపకాల సంబంధమైనటువంటి కాన్సిక్వెన్సెస్ అనే పర్యవసానాల్లో నేను ప్రస్తుతం జీవించలేక. ప్రేమించడం అంటే ఇది. దేవుడు మనల్ని మొదట ప్రేమించాడు, మనం ప్రేమించలా. మనం ప్రేమించడానికి అర్హులం కాకపోయినా ప్రేమించాడు. ప్రేమ లేనటువంటి వారు మనం తెలిసి కూడా ప్రేమించాడు. ముద్దు పెట్టుకొని 30 వెండి నాణాలకు అమ్మేస్తానని తెలిసినా కానీ ప్రేమించి కాలు గడిగాడు. నడి రోడ్డు మీద ప్రభువుని ఈయనెవరో నాకు తెలియదని బొంకుతాడని తెలిసినా కానీ పేతుని ప్రేమించాడు. ఆ ప్రేమను కనుక నువ్వు వెరిగితే నువ్వు ప్రేమించకుండా ఉండలేవు, ప్రేమించి ఇవ్వకుండా ఉండలేవు. The highest form of giving is loving. Or the highest form of loving is giving. Sacrificially. టైం ఇవ్వు, మనస్సుని ఇవ్వాలి, హృదయాన్ని ఇవ్వాలి. ప్రేమను ఇవ్వడం అంటే ఇవన్నీ ఇన్వాల్వ్ అయినాయి ప్రియులారా. ఇక్కడ చాలా మంది కూర్చుంటారు, కానీ ఎట్లా కూర్చుంటారో తెలుసా? మందిరంలోకి వచ్చి కూడా పార్లమెంట్లో, అసెంబ్లీలో వాళ్ళు వచ్చి కూర్చుంటారే, అట్లా కూర్చుంటారు. ఇది ప్రతిపక్షం బ్యాచ్, ఇది పాలపక్షం బ్యాచ్. ముందు సీట్లో సీఎం గారు కూర్చుంటారు, ఆ పక్క సీట్లో హోమ్ మినిస్టర్ గారు కూర్చుంటారు, ఇంకా ఆ పక్క సీట్లో ఎవరు కూర్చుంటారు? మినిస్టర్స్ కూర్చుంటారు. మీకు ఒక సంగతి తెలుసా? వాళ్ళు అయిపోయిన తర్వాత, సెషన్స్ అయిపోయిన తర్వాత బ్రేక్ లో మీరు చూస్తే అవి మనకు చూపించరు. అది ఏకైకలు పక్కపక్కన పడుతూ మీద పడుతూ నవ్వుకుంటూ ఉంటారు మళ్ళీ బయట. కానీ ఒకరినొకరు ఎద్దేవా చేసుకుంటూ ఉంటారు. లోపల బయట ఉన్న సెలబ్రిటీ లవ్ కానీ, ఇటువైపు కనిపిస్తున్నటువంటి పొలిటికల్ లవ్ కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి ఫ్యాంటసీ లవ్ కానీ
మీడియాలో కనపడుతున్నటువంటి ఆ ప్రొజెక్టెడ్ లవ్ కానీ దట్స్ నాట్ ట్రూ లవ్ అండి. యు వాంట్ టు లుక్ ఎట్ ద ట్రూ లవ్, లుక్ ఎట్ ద క్రాస్, లుక్ ఎట్ ద క్రాస్. సిలువను చూడండి. సిలువ దగ్గరే మనకు రికన్సిలేషన్, సిలువ దగ్గరే మన అహంకారాలన్నీ కూడా కొట్టివేయబడేది, సిలువ దగ్గరే మన గాయాలన్నీ కూడా కట్టబడేది. గాయాలు అయినాయి, ఆ గాయాలు కట్టబడాలంటే సిలువ దగ్గరికి రా. గ్యాప్స్ ఉన్నాయి, గ్యాప్స్ ఫిల్ అవ్వాలంటే సిలువ దగ్గరికి రా. ఎట్ ద క్రాస్, ఎట్ ద క్రాస్, ఎట్ ద క్రాస్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.